హాయ్ ఫ్రెండ్స్, శుక్రవారం వచ్చిందంటే చాలు మరో కొత్త రకం వంటతో మీ ముందుకు నేను వచ్చేస్తున్నాను. సో ఈ వారం కూడా ఈసారి నిజంగానే కొత్త రకం. మనం ఎప్పుడైనా ఆలు బజ్జీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ ఇలాంటివి విన్నాము, తిన్నాము. కానీ ఈసారి ఆమ్లెట్ బజ్జీ కొత్తగా ఉంది కదా. కొత్తగా ఏముండదు, రెగ్యులర్గానే. కాకపోతే అది తినడం కొత్తగా ఉంటుంది, అంతే తేడా. సో ఇటీవలే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చేసుకొని తిన్నారు, చాలా బాగుందని చెప్పడంతో ఆ వంట అతని ద్వారా తెలుసుకొని ఎలా చేయాలో మీకు కూడా చేసి చూపిద్దామని. సరదాగా ఉంటుంది ఆమ్లెట్తో బజ్జీలు, ఎందుకంటే ఆలు బజ్జీలు ఇవన్నీ ఎలాగో తినేసాం మనం. సో ఈ ఆమ్లెట్ బజ్జీ ఎలా ఉంటుందో, ఎంతటి టేస్ట్ ఉంటుందో ఒకసారి చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఎలాగో ట్రై చేస్తారనుకోండి. బట్ ఇప్పుడు మాత్రం నేను చేసి టేస్ట్ కూడా చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేయడానికి ఇందులో పెద్దగా ఏం అవసరం లేదు. మనకు కావాల్సినవి కోడిగుడ్లు, ఆయిలు, అలాగే కొంచెం కారము, ఉప్పు. ఎందుకంటే ఆమ్లెట్లో కావాలి కాబట్టి కారం, ఉప్పు, అలాగే శనగపిండి బజ్జీలు వేయడానికి. చూడ్డానికి కూడా లుక్ ఉండాలి కాబట్టి చిటికెడు తినే సోడా దొరుకుతుంది. తినే సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆమ్లెట్లో టేస్ట్ కోసం. ఇంతే, పెద్దగా ఏమీ అక్కర్లేదు. సో వీటితోనే మనం ఇప్పుడు ఆమ్లెట్ బజ్జీ వేయబోతున్నాము. స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మనం ఆమ్లెట్ వేసుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఎగ్స్ పగలగొట్టుకొని దానిలో కారం ఉప్పు వేసి ముందు దాన్ని మిక్స్ చేసుకుందాం. ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. కారం వేస్తున్నాను ఎందుకంటే మనం ఒక 6 గుడ్లు వేస్తాను నేను, అందుకని కొంచెం కారం వేయాల్సి వస్తుంది. మీరు ఇంతకనం కారం ఏంటి ఆమ్లెట్లో అనుకోవద్దు, ఎందుకంటే 6 గుడ్లు కాబట్టి తప్పదు. అలాగే సాల్ట్ కూడా కావలసినంత, మన గుడ్లు వేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో కొంచెం ఎగ్స్ కరెక్ట్గా కలవడానికి వీలు కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే ఇవంతా కలిసిపోతుంది. సో ఆమ్లెట్ ఎగ్స్ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇక ఎగ్స్ అన్నీ పగలగొట్టుకోవాలి. జాగ్రత్తగా పొట్టు అందులో పడకుండా. సో గుడ్లన్నీ పగలగొట్టుకున్నాము. ఇక ఈ కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ ఇదంతా కలవడానికి మనం ఇంకా దీన్ని గిలక్ కొట్టుకోవాలి, అంటే కలవడానికి మిక్స్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఇది మిషన్ కూడా దొరుకుతుంది. మనం ఎగ్స్ కారం ఉప్పు అంతా కలవడానికి మనకు తెలుసు, ఎగ్ మిక్సింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, అది ఉన్న వాళ్ళ దాంతో చేసుకోవచ్చు. కొంచెం ఇది తొందరగా అయిపోతుంది. నేను స్పూన్తో తప్పదు ఇలా చేయాలి. కారం ఉప్పు ఇలా మొత్తం కలిపేలాగా కలుపుకున్న తర్వాత, కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక ఆమ్లెట్ వేయడానికి మనం పొయ్యి ముట్టించి అది పెట్టుకోవాల్సింది. ముందుగా స్టవ్ ముట్టించుకున్నాం. మనం ఆమ్లెట్ సంబంధించిన గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, ఈ ఆయిల్ అంతా కూడా దీనికైతేనే బాగుంటుంది. సో ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న ఆమ్లెట్ సంబంధించిన దాన్ని మనం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ థిక్నెస్గా రావాలి. సింగిల్ ఎగ్ కాకుండా డబుల్ ఎగ్ చేస్తే ఎలా వస్తుందో అలా ఎక్కువ పోసుకుంటేనే మనకు కరెక్ట్గా, ఎందుకంటే బజ్జీకి వీలుగా ఉంటుంది. సో ఇలా మొత్తం నిండింది, మూత పెట్టేసాం. సో మంట కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇలా, సో ఈ ఆమ్లెట్ని కరెక్ట్గా కొంచెం రౌండ్గా వస్తేనే మనకు కరెక్ట్గా పీసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది వేరే ప్లేట్లో తీసుకుందాం. ఆమ్లెట్, 2 ఆమ్లెట్ కూడా రెడీ అయింది.
చలో 3వ ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే మనము నెక్స్ట్ పిండి కలుపుకోవాలి కాబట్టి. ఇది కూడా ఇక థిక్గా అంటే డబల్ ఆమ్లెట్ అనమాట, 2 గుడ్లు కలిపి ఒక ఎగ్ లాగా. సో దీన్ని మనము బజ్జీ వేయడానికి అనువుగా అది 4 పీసులు చేసుకుంటామా 5 పీసులు చేసుకుంటామా అనేది మన ఇష్టం. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఇంత పెద్ద బజ్జీ అంటే కొంచెం ఎక్కువైపోతుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకా ముక్కలు చేస్తున్నాను. మళ్ళీ అంటే ఇది ఒక్కొక్క పీస్ అవుద్ది మనకు ఈజీగా. 1 2 3 4 5 6 7 8 పీసులు అయ్యాయి ఒక్క ఆమ్లెట్కు. సో 8 3 24 బజ్జీలు వేసుకోవచ్చు మనం. పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇక పిండి కలుపుకునే పని మనం స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఫ్రెష్ గిన్నె తీసుకొని దాంట్లో మనకు కావలసినంత పిండి, ఎందుకంటే మనకి 24 బజ్జీలు అవుతాయని మనకు కౌంట్ తెలిసింది కాబట్టి కొంచెం పిండి చూసుకొని వేసుకుంటే బెటర్. అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ ఆమ్లెట్లో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా, ఎందుకంటే మరీ కాకుండా కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఆమ్లెట్లో కారం వేసాం కాబట్టి దీంట్లో కారం అక్కర్లేదు. అలాగే టేస్ట్ కోసం అండ్ కొంచెం మనకు లుక్ కూడా బాగా రాలి కాబట్టి చిటికెడు మాత్రం తినేసాడు, జస్ట్ చిటికెడు. నెక్స్ట్ బజ్జీలు రావడానికి అనువుగా వాటర్ కలుపుకొని దాని ప్రకారం మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఉండలు రాకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఈసారి కొద్దిగా బాణీ ఒకటి పెద్ద బాణీ పెట్టుకుంటే దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ పోసుకున్నాము. ఇంకా ఆయిల్ వేడి కావాలి. వేడైన తర్వాత మనం బజ్జీలు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది. ఇంకా వేడి ఆమ్లెట్ బజ్జీలు వేడనడం రెడీ అయిపోదాం. చూసారుగా పీసెస్ చిన్నగా కట్ చేసుకున్నాం. దీన్ని మనం ఎలా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో మనం ముంచుకోవాలి ఇలా. కానీ ఇలా 2 సైడ్లో ముంచిన తర్వాత 1 సైడ్ కొద్దిగా పిండి ఇలా తీసుకుంటే మీకు కొంచెం పిండి కరెక్ట్గా వచ్చేస్తుంది. షేప్ కూడా మనకు ఒక సమోసా షేప్ కనబడుతుంది కదా, ఎందుకంటే మనం అలా కట్ చేసుకున్నాం కాబట్టి సమోసా షేప్లో వస్తుంది. సో ఇలా మరీ ఎక్కువగా కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఆమ్లెట్ అనేది నూనెలో కోల్పోయి ఉంటుంది. పిండి కూడా మనం తక్కువనే పెట్టాం కాబట్టి సో సమోసా షేప్లో వచ్చేసి మన ఆమ్లెట్ బజ్జీ. సో చూశారు కదా ఆమ్లెట్ బజ్జీ ఎలా వేసామో ఆ ప్రాసెస్ ఏంటో మీకు అంతా చూపించాను. సో చూస్తున్నారుగా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సమోసా షేప్లో వచ్చాయి, ఎందుకంటే మనం క్రాస్లో కట్ చేసాం, త్రిపురాకారంలో కట్ చేసాం కాబట్టి సమోసా షేప్ వచ్చింది. సో ఒక టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎలాంటి టేస్ట్ వచ్చిందో, ఎందుకంటే నేను మొదటిసారి ఇది. ఆమ్లెట్లో కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయింది అండ్ దీంట్లో కూడా తక్కువ వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో ఆమ్లెట్ బజ్జీ అదిరిపోయింది. దీంట్లో కాకపోతే అల్లం చట్నీ ఉంటే అదిరిపోతుంది, ఎందుకంటే
చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీతో మిక్స్ చేసుకుంటే. సో అలాగే సాయంత్రం పూట స్నాక్స్కి అదిరిపోద్ది. అసలే వర్షాకాలం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. మీరు చేసింది ఎలా ఉందో, ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందో, ఇంకేదైనా కొత్త వంట మీకు కావాలా, లేదంటే మీ దగ్గర ఏమైనా కొత్త వంట ఉందా, మాకు మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీరు చెప్పింది మేము చేసి తీరుతాం. థ్యాంక్ యూ. మరో మన వంటతో మళ్ళీ కలుద్దాం. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.